మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చరిత్ర నక్సలిజం విషయంలో ఎప్పుడూ ద్వంద్వ వైఖరితోనే ఉంది. తమ రాజకీయ లబ్ధి కోసం దేశ భద్రతను పణంగా పెట్టిన వారే నేడు నక్సలిజం గురించి మాట్లాడుతున్నారు. జవాన్ల ప్రాణాలు పోతున్నప్పుడు మౌనంగా ఉండి విచారణల పేరుతో సమయం వృధా చేసిన సంస్కృతి అది. తెలంగాణ మరియు ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఇటీవల జరిగిన ఆపరేషన్లను గమనిస్తే మన భద్రతా దళాలు ఎంత చాకచక్యంగా వ్యవహరిస్తున్నాయో తెలుస్తుంది. మల్లోజు వేణుగోపాల్ వంటి అగ్రనేతలు నేడు లొంగిపోతున్నారంటే ప్రభుత్వంపై వారికి నమ్మకం కలగడం కాదు, వారి పునాదులు కూలిపోవడమే కారణం. తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు నక్సల్స్ కదలికలకు సహకరిస్తున్నాయనే ఆరోపణలు విస్మయానికి గురి చేస్తున్నాయి. మార్మీ హిడ్మా వంటి ప్రమాదకరమైన నేరగాళ్లకు ఆశ్రయం ఇస్తున్నారనే వార్తలు మన భద్రతా వ్యవస్థకే సవాలుగా మారాయి. దేశ రక్షణ కంటే రాజకీయం ముఖ్యం అనుకునే వారికి ఈ దేశ ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారు. రాజ్యాంగ వ్యతిరేక శక్తులకు కొమ్ముగాసే ఏ పార్టీకైనా ఈ గడ్డ మీద చోటు లేదు. ఒకప్పుడు అవినీతి నిధులు నక్సలైట్లకు ఎలా చేరేవో నేడు విచారణలలో బయటపడుతున్నాయి. జవాన్ల రక్తంతో వ్యాపారం చేసే రాజకీయ నాయకుల్ని ప్రారదోలాల్సిన సమయం ఆసన్నమైంది. భారతీయ దక్షిణ పంథా భావజాలం ఎప్పుడూ దేశమే ప్రథమం అని చెబుతుంది. మన సంస్కృతి, మన ధర్మం మనకు దేశ రక్షణను ఒక పవిత్ర కార్యంలా నేర్పిస్తాయి. దేశం లోపల ఉండి దేశాన్ని చెదపురుగుల్లా తినేసే శక్తులపై యుద్ధం ప్రకటించడం అంటే అది మన తల్లిని కాపాడుకోవడమే. ఈ పోరాటంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు.